వెల్కమ్ టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. ఉత్సాహంగా పరీక్షకు హాజరైన విద్యార్థులు. సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావడం ఖాయం. మిత్రపక్షం ఎంఐఎంతో సహా 17 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థుల విషయంలో వీడని ఉత్కంఠ. అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరనే దానిపై కొనసాగుతున్న టెన్షన్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ముందే విద్యార్థులంతా ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకొని పరీక్షకు హాజరయ్యారు. ఇక మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలను కలుపుకొని మొత్తం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 24,334 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలుస్తుంది. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎంఈఓలు, అధికారులు పరిశీలించగా ఎక్కడ కూడా మాస్ కాపింగ్ తదితర పొరపాట్లు జరగకపోవడంతో మధ్యాహ్నం 12:30 గంటల వరకు తెలుగు మొదటి పరీక్ష పేపర్ ప్రశాంతంగా జరిగింది. ఇక వనపర్తి జిల్లాలోనూ 10వ తరగతి పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైన కొన్ని చోట్ల బస్సు సౌకర్యం లేకపోవడంతో పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో పాటు జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఆయా పరీక్షా కేంద్రాల్లో తహసీల్దార్ లక్ష్మి తనిఖీలు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లతో పాటు తాగునీరు, బాత్రూంలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు సౌకర్యం ఏర్పడింది. వివిధ గ్రామాల నుంచి మండలంలో ఉన్నటువంటి విద్యార్థినులు పెద్దమందడి మండల కేంద్రంలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2 సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల బద్దిగట్ల, మోజర్ల మరియు అదేవిధంగా పల్లి, చెన్నమైపల్లి గ్రామాల నుంచి ఇక్కడ వస్తున్నటువంటి విద్యార్థులకు బస్ సౌకర్యం లేదు. కావున దయచేసి బస్ డిపో మేనేజర్ గారు పిల్లలకు ఎగ్జామ్ టైం వరకు బస్సు నడపాల్సిందిగా. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను మహబూబ్ నగర్ లో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేక్ ను కట్ చేశారు. అనంతరం పూలదండలు, శాల్వాలతో మంత్రిని ఘనంగా సన్మానించారు ఆయన అభిమానులు. మన డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్న జన్మదిన 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓబ్లాయపల్లి గ్రామము. నా పేరు లక్ష్మారెడ్డి. మరిన్ని ఇట్లాగే బర్త్డేలు చేసుకుంటూ మహబూబ్నగర్ పట్టణాన్ని, మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీని మరింత ముందుకు నడిపించుకోపోవాలని మా యొక్క కోరిక. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నందుకే తమ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని
రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హవా కొనసాగుతుందని, కేసీఆర్ చేపట్టిన ఫెడరల్ ఫ్రంట్ కు దేశంలోని 8 రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తుందని, ఇక కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే దేశాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయాలన్న పట్టుదల, ఆకాంక్ష ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే ఎవరికీ రాని మెజార్టీతో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడుకు ప్రతిపక్షాల్లో భయం మొదలైందని, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎంతో కలుపుకొని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజల చూపు మొత్తం కూడా ఎప్పుడు ఎలక్షన్, ఎప్పుడు కారు గుర్తుకేయాలి. కారు గుర్తుకు ఎందుకు వేస్తావు అంటే, కారు గుర్తుకు వేస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తొందరగా అయిపోతుంది. కేంద్రంలో కేసీఆర్ గారు ప్రముఖ పాత్ర పోషిస్తాడు. కలిసి వస్తే 100% ప్రధానమంత్రి అవుతాడు. లేదనుకుంటే ఎవరు చెప్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు, లేదంటే ఈయన ప్రధానమంత్రి అవుతాడు. ఇంకొక ఆమె అన్నది, లేదు బిడ్డ సాఫ్ జాతకం బాగుంది, ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు అని. ఎట్లయితాడా అంటే ఆమెకు సగం చదివి వస్తుంది. లేదు బిడ్డ ఎవరికి మెజార్టీ రాదు. అప్పుడు ఇద్దరి మధ్యలో లేదు, కేసీఆర్ తెలంగాణ బాగా డెవలప్ చేసిండు, ఆయన పథకమే రైతు బీమా పథకం వచ్చింది, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం అంతా బాగుపడుతుంది, ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఆలోచన కూడా వస్తుంది బిడ్డ. బీజేపీ పరిపాలిస్తే అనుకుంటున్నారు వాళ్ళు, మీరు తప్పితే మేము, మేము తప్పితే మేము. కానీ ప్రజలందరూ కూడా వీళ్ళు కాకుండా ఇంకొక వ్యక్తి కావాలని కూడా కోరుకుంటున్నారు. 7-8 రాష్ట్రాల్లో కేసీఆర్ గారికి సంపూర్ణమైన మద్దతు కూడా లభిస్తూ ఉంది. రేపు ఆయన ప్రధానమంత్రి అయితే దేశమే సుభిక్షంగా ఉంది. 4-5 సంవత్సరాల్లోనే తెలంగాణ రూపురేఖలు మారిపోయినాయి. 50 లక్షల ఎకరాలకు రేపు సంవత్సరంలో నీళ్ళు ఇస్తాడు కాళేశ్వరం. మరి 16 సీట్లు గెలిచి ప్రధానమంత్రి అయితే 2 ఏళ్లలో గోదావరి నీళ్ళు కూడా తీసుకొచ్చి కృష్ణాకు లింక్ చేసి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ నీళ్ళు లింక్ చేసి, గోదావరి నుంచి గోదావరి నీళ్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు కూడా పడతాయి. ప్రజలు ఆలోచన చేయాలి, మనకు బతుకుదేరు కావాలా, రాజకీయం కావాలా? ఇన్ని రోజులు రాజకీయం చేసిన ఏం చేసిండ్రు, ఇలా మనం ఏం చేస్తున్నాం, కేసీఆర్ ఏం చేస్తున్నారు చూడాలి. దేశం కేసీఆర్ వైపు చూస్తుంది, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు వైపు చూస్తున్నారు. ప్రజా ఆకాంక్ష మేరకు ప్రజానాయకుడు కావాల్సిన వ్యక్తి కూడా, నాయకులు కూడా కేసీఆర్ గారు వైపు. అందుకనే 30, 40, 50 ఏళ్ళ నుండి మంత్రులుగా చేసిన ఏం లాభం, ఏం చేయడానికి? మా ఊరికి ఒక రోడ్డు వేయకపోయినాము, నీళ్ళు దాపలేకపోయి ఏం చేయడానికి? సాలి ఈయన పరిపాలనలో 10 ఏళ్ళు ఉన్నదాన్ని మా జీవితం ధన్యమైనటువంటి స్థాయిలో ఇలా రాజకీయ నాయకత్వం ఆలోచన చేస్తుంటే ఆయా పార్టీలు ప్రచారం చేసుకోవాలి కరెక్ట్ కదా అని చెప్పి. కావాకు చీవాకు మాట్లాడితే ప్రజలు సహించరు. కేసీఆర్ గారిని తిట్టినా, టీఆర్ఎస్ పార్టీని తిట్టినా ప్రజలు ఊరుకోరు. 100% దేశ రాజకీయాల్లో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధాని కేసీఆర్ అవుతారు. దేశ ప్రజలు కూడా గర్వపడతారు. భవిష్యత్తులో మా తెలంగాణకు, మహిళలకు మంచి ఫ్యూచర్ ఉంది, గ్యారెంటీగా అన్ని బాగుపడతాయి. చేసి అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మహబూబ్నగర్ ప్రజలు సిద్ధం కావాలి. ఏ నియోజకవర్గం, అన్ని జిల్లాల్లో కూడా, అన్ని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా గెలుపు ముఖ్యం కాదు, మెజార్టీతో గెలుపు, అత్యధిక మెజార్టీతో గెలుపు చేసుకోవాలి. మీరు వేసిన ఓటేసిన నాయకుడు తెలంగాణ ఎట్లా డెవలప్ చేస్తారు, అది పద్ధతి కాదు. మీరు 2 ఏళ్ళు 70 ఏళ్ళు పరిపాలించి మాకు 20 ఏళ్ళు వదిలిపెట్టండి. 20 ఏళ్ళు వదిలిపెట్టి చూడండి. 20 ఏళ్ళలో కూడా 20 ఏళ్ళు చూడకండి, సంవత్సరం గ్రాఫ్స్ చూడండి. ఇక్కడ అభివృద్ధి చూడండి. ఇక్కడ జీడిపి దేశంలో ఉన్నటువంటి అక్కడ సంస్థలు డిసైడ్ చేస్తాయి ఏ రాష్ట్రము ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది. మనం కాదు డిసైడ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అధికారులు తయారు చేస్తారు. 17 కాన్స్టిట్యూన్సీలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా వెంటనే మీరు దేశ రాజకీయాల ఖచ్చితంగా పాత్ర వస్తుంది. నేషనలైజ్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకొని 1 year 2 yearsలో కంప్లీట్ చేసి మూలకు నీళ్ళు ఇచ్చి ఖచ్చితంగా మీరు చేస్తారనే నమ్మకం మాకు ఉంది. కనుక ప్రజలు కూడా
దీన్ని మనం గమనించాలి. మనం వేసే ఓటు గెలుపు గురించి కాదు, మనం వేసే ఓటు మన భవిష్యత్తు గురించి, మన మీ పిల్లల భవిష్యత్తు గురించి అని తాగునీటి అవసరాల నిమిత్తం జూరాల ప్రాజెక్టు నుంచి రామన్పాడు జలాశయానికి నీటిని విడుదల చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు వందల గ్రామాలకు తాగునీటిని అందించే రామన్పాడు ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గడంతో మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వ నీటిని ప్రధాన ఎడమ కాలువ ద్వారా రామన్పాడు జలాశయానికి విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. రామన్పాడు జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1021.09 ఫీట్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 1013 ఫీట్లకు పడిపోవడంతో ఆయా తాగునీటి పథకాలకు తాగునీరు అందలేని దుస్థితి నెలకొంది. దీంతో జూరాల ప్రధాన ఎడమ కాలువ నుండి 300 క్యూసెక్కుల నీటిని రామన్పాడుకు విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వేసవిలో తాగునీటి అవసరాల నిమిత్తమే ముందస్తుగా జూరాల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశామని, రామన్పాడు జలాశయంలో నిల్వ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరే వరకు ప్రధాన ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలను కొనసాగించనున్నామని అధికారులు పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయని, దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వనపర్తి మాజీ మంత్రి జి చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి మండలంలోని కార్యకర్తలు పనిచేయాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి మొదటి 3 సంవత్సరాల్లో -2.7 ఒక సంవత్సరం, -2.8 ఇంకో సంవత్సరం, మూడో సంవత్సరం -3.1 గ్రోత్ రేట్ ఉంది, మైనస్ గ్రోత్ రేట్ ఉంది వ్యవసాయం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగినది. కానీ చివరి సంవత్సరం 2 సార్లు 4,000 ఏందడు మన వాళ్ళు అవన్నీ మర్చిపోయినారు. ఆ కారు గుర్తుకే ఓటేసినారు. కేసీఆర్ గెలిచి కూర్చున్నాడు. ఇవాళ ఏమీ జరుగుతలేదు. నేను చెప్తా ఉన్నా కదా, ఒక్క నయా పైసా ఇవాళ నా పైన మొన్న గెలిచినటువంటి వ్యక్తి ఉన్నాడు. రేపు 11వ తేదీ వస్తే 4 నెలలు అవుతుంది. ఒక్క కార్యక్రమం అన్న కొత్తది వనపర్తికి మంజూరు అయిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన మంత్రి కూడా అయ్యాడు. ఒక్క కొత్తది ఏమైనా మంజూరు అయిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఈరోజు శంకుస్థాపనలు చేసినా, ఈరోజు మంజూరీ అంటే ఏదైతే ప్రారంభోత్సవాలు చేసినా అవన్నీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కష్టపడి తీసుకొచ్చినాయి, కష్టపడి ప్రభుత్వ భూములు కేటాయించుకున్నాయి, వాటికే జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. అందుకనే మన పైన ఆధారపడి ఉంది. మనం ఎంత బాగా ఓటర్స్కి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామో అంత బాగా ప్రజలు వినడానికి అవకాశం ఉంటుంది. మనం ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మనం కనుక తప్పు చేస్తే మళ్ళా ఒకసారి మోడీ ప్రధానమంత్రి అయితే దేశంలో మనం సురక్షితంగా ఉండలేము. కులాల మధ్య, మతాల మధ్య లేనిపోని అపోహలు కల్పిస్తారు. నీవు గొడ్డు మాంసం తినొద్దు, నీవు తలాకి ఇవ్వద్దు, ఇవన్నీ కొన్ని మతాల్లో ఉండేటువంటి ఆచారాలు. కొన్ని మన హిందూ మతంలో ఉండే ఆచారాలని వేరే మతస్థులు వచ్చి నువ్వు చేస్తున్న తప్పంటే మనం ఒప్పుకో. అవతలి మతస్థులు కూడా ఆయన మత ఆచారం ప్రకారంగా చేసేటువంటి వాటిని భారతదేశంలో అభ్యంతరం పెట్టడానికి అవకాశం లేదనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. ఆ ప్రకారంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగానే భారతదేశం ఏర్పడ్డది. తొలినాటి నుంచే అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు ఉండేటువంటి దేశం భారతదేశం. అలాంటి దేశంలో ఒక్క మతానికి సంబంధించిన పార్టీ పరిపాలన చేస్తా అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా కలుపుకొని పోయినప్పుడే భారతదేశం కలకాలం ఉండగలుగుతుంది అనేటువంటి మాట కూడా మనం ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar.
The Arvind Store, an exclusive menswear. మా వద్ద ఫైన్ ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్స్, సూటింగ్స్, షర్టింగ్స్ లభించును. కస్టమ్ టైలరింగ్ కూడా కలదు. The Arvind Store, ఆపోజిట్ అశోక్ థియేటర్, మహబూబ్ నగర్. తిరిగి వార్తలకు స్వాగతం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ సత్తా చాటి రాష్ట్రంలోని 16 స్థానాల ఎంపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో తమ అభ్యర్థులు గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. అదే ఉత్సాహంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులను ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని ఆయన కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలో ఉన్న 16 పార్లమెంటు స్థానాల్లో తమ అభ్యర్థులు గెలిస్తే ఇటు రాష్ట్రంతో పాటు వనపర్తి జిల్లా కూడా బాగుపడుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి గణపురం మండలం మరియు పెద్దమందడి మండలం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మన మీద ఇప్పుడు గురుతరమైన బాధ్యత ఉంది. ఈ సమయంలో తెలంగాణ నుంచి ఎన్నిక కాబోయేటువంటి మన 17 మంది ఎంపీలలో ఒక ఎంపీ మనకు మిత్రపక్షంగానే ఉన్నారు. మిగతా 16 స్థానాలు 16 మనం గెలవడం ద్వారా ఢిల్లీలో ఘనమైనటువంటి గుర్తింపు, కీర్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది. అన్నిటికి మించి తెలంగాణకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు చాలా కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, ధర్మమైన న్యాయమైన ఈ కోరికలు కానీ ఆశలు కానీ 60 ఏళ్ళు నష్టపోయినటువంటి ప్రజలకు మేము ఎప్పుడెప్పుడు బాగుపడదామా, ఎప్పుడెప్పుడు ఈ సర్కారు మేము అనుకున్న పనులన్నీ చేస్తుందా అనేటువంటి ఆశ ఉంది. గ్రామాల ఇండ్లకు సంబంధించిన డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి బడ్జెట్లో ఖజానాలో ఉండేటువంటి నిధుల మందమే చేసుకుంటూ పోవాలంటే మనం ఎంత ఆశ మీద ఉన్నామో, ఎంత వేగంగా జరగాలని కోరుకుంటున్నామో అంత వేగంగా జరగాలంటే దీనికి ఢిల్లీ నుంచి కూడా కొన్ని ఫండ్స్ వచ్చి అతికితే అప్పుడు వేగం పెరుగుతుంది. గెలిచింది మా సార్ కాదు, నేనే మంత్రిని రా అనేటువంటి ఒక ధీమా ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ప్రజాప్రతినిధులు మనం కల్పించేటువంటి గౌరవం అది వాళ్ళకు. లేకపోతే 1000 మంది ఎక్కడైతారు, 1000 మంది. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. అందుకని అవకాశాలు కొన్ని ఉన్నా ఈ అవకాశాలు అందరివి అనేటువంటి స్పృహతో మనం ప్రవర్తిస్తే నాయకులు, కార్యకర్తలలో కూడా ఎక్కడ కూడా వెలితి అనేటువంటిది ఉండదు. అట్లా వెలితి లేకుండా అందరినీ కలుపుకొని పోతే, ముందుకు పోతే గ్రామాలలో మనం అద్భుతాలు చేయొచ్చు. మీ అందరి అభిమానంతో, ప్రజల అండదండలతో, ఆశీర్వాదాలతో ఇలా ఒక అద్భుతమైనటువంటి శాఖ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినారు. పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద నుంచి 5.5 లక్షలు తీసుకునే వ్యక్తిని అరెస్ట్ చేయాలని జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన 3 రైతులు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన శంకర్ నారాయణ, బహీరోద్దీన్లు అనే వ్యక్తులు ప్రభుత్వ న్యాయవాదులమని చెప్పారని, మీకు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని తమ వద్ద నుంచి 5.5 లక్షలు తీసుకున్నారని ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన మద్దిలేటి, మహబూబ్ అలీ, రజాక్ అనే వ్యక్తులు మీడియా ముందు వాపోయారు. పాలమూరు ఛాంబర్ ఆఫ్ లా వద్దకు వచ్చి శంకర్ నారాయణ, బహీరోద్దీన్ల గురించి ఆరా తీయగా అలాంటి వ్యక్తులెవరూ ఇక్కడ లేరని తెలపడంతో తాము మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయించామని, పోలీసులు తమకు సహకరించి మోసం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అల్లంపూర్ తాలూకా ఉండవెల్లి మాది. అయితే మేము మావినార్లా గవర్నమెంట్ వకీళ్ళని మాకు అన్యాయం చేసినాడు సార్. ఆయన 3,70,000 తీసుకొని మాకు ఇంతవరకు పొలం మీద ల్యాండ్ ఉందని మాకు చేసినాడు. కాబట్టి మాకు ఇంతవరకు మాకు ల్యాండ్ చూపలేదు. మా దగ్గర 3,70,000 తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అన్యాయం మాట్లాడుతాడు. మాకు న్యాయం కావాలని చెప్తున్నాం సార్. మేము శంకర్ నారాయణ సార్ ల్యాండ్ ఉందని, ల్యాండ్ ఉంది, మీకు ల్యాండ్ ఇస్తాను, మీకు ల్యాండ్ చూపిస్తా అని మాకు చెప్పిండు. మాకు ఇంతవరకు ల్యాండ్ చూపలేదు, ఏం చూపలేదు. 3 సంవత్సరాల కానీ వస్తుంది. మాకు ఇబ్బంది పెట్టి చేస్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు మాకు ఏమంటే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అడగనే పోతుంటే ఇంకా లేదు, ఆ ల్యాండ్ లేదు, ఇది లేదు, మాకు అది లేదు, మేము ఎంఆర్లో కలిసేలా, మేము అది కలిసేలా, ఇది కలిసేలా అని మాకు అన్నీ ఈ పొద్దు ఇస్తా, రేపు ఇస్తా అనుకుంటా మాకు 3 సంవత్సరాలు అంటే మాకు ఇట్లనే బొంగించుకుంటూ వస్తున్నారు సార్. సార్ నా పేరు రామచంద్రారెడ్డి, నాది ఉండవెల్లి, అల్లంపూర్ తాలూకా, మళ్ళీ ఉండవెల్లి మండలం. ఏం సార్ వీళ్ళు
నేను రైతుని, నా దగ్గరికి మద్లైట్ అనే మనిషి కూలి వస్తుండే. ఆ మనిషి వచ్చి నా దగ్గర, సార్ మేము పలాని వకీలు పెట్టినాము, ఆయన డబ్బులు తీసుకుంటాడు కానీ మాకు పని చేస్తలేడు, కొంచెం తెలుసుకుంటాడు అని చెప్పి నన్ను తోలుకొచ్చినారు. సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మా పరిస్థితి అని, పలానా మనిషికి డబ్బులు ఇచ్చినాము, ఆయన వకీలు అని చెప్పి అంటే ఇక్కడ కోర్టుకు రమ్మంటే కోర్టుకు వచ్చినాము. కోర్టుకి అడిగి తెలుసుకుంటే ఎవరు ఆయన వకీలు కాదంటారు. అంటే కాదు, నాకు కూడా తెలుసు ఏం జరిగిందంటే ఇన్ని 5 లక్షలు దాదాపు ఇచ్చింటారు సార్ 2 రైతులు పాస్బుక్ కొరకు. అది ఇంతవరకు 3 సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది. వాళ్ళకి ఇంతవరకు ఇది ఏం చెప్పలేదు. నాకు కూడా కలిస్తే కూడా అబద్ధం చెప్పి మమ్మల్ని టైం ఇచ్చి నన్ను పంపించా. ఇంతవరకు ఆయన ఏం చేయలేదు సార్. ఎట్లా అంటే సార్ ఉండి నేను సరే మీరు ఏం చేయాలనుకుంటారంటే సరే సార్ ఆయన మీద కేసు చేస్తాం సార్ అని చెప్పి అంటుంది. సార్ ఉండి బాగా ఆలోచన చేసుకున్నానంటే లేదు చేయాలి సార్, లేకుంటే ఆయన మరి మాకు దొరకాలి కదా, రెండోది దొరకదు, మీరే ఏదైనా న్యాయం చేయండి సార్ కృష్ణ సార్ని అంటే సార్ సరేలే అని చెప్పి ఆయన మాకు కేసు రాసి పోయి ఇచ్చేస్తున్నాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని రెనివెట్ల గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి 2 రోజుల నుండి మంచినీరు వృధాగా పోతుంది. పైప్ లైన్ లీక్ కావడంతో రెనివెట్ల, చెన్నారెడ్డిపల్లి, పెదిరిపాడు గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయింది. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవ్వరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు కోరారు. గత 2 రోజులుగా ఈ యొక్క గ్రామం లోపల ఉన్న ప్రధాన నీటిది మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ వలన మా ఊళ్ళో ఉన్న 3 ట్యాంకులకు ఇప్పటివరకు అయితే 2 రోజుల నుంచి చాలా అవస్థలకు గురవుతున్నారు గ్రామ ప్రజలు. మరియు దానికి సంబంధిత అధికారులు ఇప్పటివరకు మేము పదే మేము విన్నవించినప్పటికీ ఈ రోజు ఇప్పటి వరకు అయితే రిపేర్ చేయడానికి ఏ ఒక్కరు రాలేదు. ఏ ఒక్క అధికారి కానీ వాళ్ళ సంబంధిత ఇంజనీర్లు కానీ మరి వాళ్ళ ఒక కాంట్రాక్టర్ కానీ స్పందించడం లేదు. కాకపోతే మాకు ఇప్పుడే ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇప్పటి నుంచి సమస్య మా ఊరు అంటే పెద్దది, ఆల్మోస్ట్ 6,000 జనాభా గల మా ఊళ్ళో 3 టాకీలకు ప్రతిరోజు నీరు నిండుతాయి తప్ప వాటర్ సమస్య తీరదు. అలాంటిది గత 2 రోజుల నుంచి మాకు ఈ సమస్య ఏర్పడ్డది. కాబట్టి వాటర్ ట్యాంకులకు మాత్రం నీరు ఇప్పటి వరకు ఎక్కడం లేదు. ఎందుకంటే ఉన్న ప్రధాన నీటి కాలువ అయినటువంటి పైప్ లైన్ తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తని దారుణంగా కడతీర్చింది ఓ కసాయి ఇల్లాలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి గ్రామం 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఓ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. అయితే హత్యలో కట్టుకున్న భార్యనే తన ప్రియుడితో భర్తను దారుణంగా హత్య చేసినట్లు తేలడంతో కేసును ఛేదించిన పోలీసులు డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 7న బూరెడ్డిపల్లి గ్రామ శివార్లోని ముళ్లపొదల్లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారనే విషయం తెలుసుకున్న పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జడ్చర్ల పోలీసులు మృతదేహంపై ఉన్న బట్టల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దీంతో మృతుడు మహబూబ్ నగర్ పట్టణంలోని టీడీగుట్ట ప్రాంతానికి చెందిన రావుల నరసింహారెడ్డిగా గుర్తించారు. అయితే అతని మృతికి గల కారణాలపై దృష్టి పెట్టిన పోలీసులు భార్యపై అనుమానంతో విచారణ చేపట్టారు. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణం చేతని ప్రియుడు పూసల శేఖర్తో కలిసి తన భర్తను హతమార్చినట్లు భార్య రావుల లక్ష్మీదేవి పోలీసుల ముందు నేరం అంగీకరించారు. గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య నెలకొన్న అక్రమ సంబంధానికి తన భర్త నరసింహారెడ్డి అడ్డు వస్తున్నాడనే ఒకే ఒక కారణంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. మృతుడు నరసింహారెడ్డితో మంచిగా ఉన్నట్లు నటించిన శేఖర్ పథకం ప్రకారం బూరెడ్డిపల్లి గ్రామం వద్ద పని ఉందంటూ నమ్మబలికి అతన్ని వెంట తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి గ్రామ శివార్లోని ముళ్లపొదల చాటున మద్యం తాగారు. ఇక ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ప్రియుడు శేఖర్ లక్ష్మీదేవికి ఫోన్ చేసి అక్కడికి రప్పించుకున్నాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న నరసింహారెడ్డిని బీర్ బాటిల్తో శేఖర్ తల పగలగొట్టగా ప్రియురాలు లక్ష్మీదేవి నరసింహారెడ్డి తలకు ప్లాస్టిక్ కవర్ను చుట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ భాస్కర్ తెలిపారు. బూరెడ్డిపల్లి శివార్లో ఒక గుర్తు తెలియని మగ మనిషి చనిపోయిన సమాచారం ప్రకారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 75/19 అండర్ సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మృతుని వివరాలు తెలుసుకోవడం కోసము ఇన్స్పెక్టర్ బాలరాజు ఒక స్పెషల్ టీంని ఫామ్ చేయడం జరిగింది.
వీళ్ళతో టీమ్ ఫామ్ చేసి మృతుని యొక్క వివరాలు తెలుసుకుంటే ఇతను మహబూబ్నగర్ పట్టణానికి చెందిన రావులన్న తండ్రి మాసయ్య 30 సంవత్సరాలు, కులము ఎస్సీ. ఇతను మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. ఇతని బట్టల ఆధారంగా వాళ్ళ బ్రదరు గుర్తుపడడం జరిగింది. తర్వాత మేము ఇంటరాగేట్ చేస్తుంటే అతన్ని ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఆయన మృతుని యొక్క భార్య లక్ష్మీదేవి, వయస్సు అందాజు 30 సంవత్సరాలు ఉంటుంది. ఈమె పూసల శేఖర్ అనే అదే కాలానికి సంబంధించిన వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకొని 1 సంవత్సరం కింద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవరకొండలో నివాసం ఉందని, వాళ్ళపైన అనుమానం ఉందనే అలా బ్రదర్స్ చెప్పడం జరిగింది. దాని ఆధారంగా వీళ్ళ కోసం ఆలోచించి మా టీం పట్టుకోవడానికి ఎఫర్ట్ చేస్తుంటే ఈరోజు జడ్చల రైల్వే స్టేషన్లో హైదరాబాద్ పారిపోతుంటే టీం ఉమెన్ కాన్స్టేబుల్తో సహా వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే ఈ మృతుడు ఎవరైతే చనిపోయిన నరసింహ వీళ్ళ యొక్క అక్రమ సంబంధానికి అడ్డు తొలగుతున్న ఉద్దేశంతో వాళ్ళు అడ్డు తొలగించుకోవాలని తేదీ ఈ నెల 3/3/2019 రాత్రి 7 గంటల ప్రాంతంలో అతన్ని ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారము ఇతను శేఖరు లెక్చర్ల పదేవాడి దగ్గర దిగి అతన్ని నడిపించుకుంటూ బురడిపల్లి శివారు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత అతనికి లింక్ ఉన్నటువంటి ఆయన మృతుని భార్య కూడా ఫోన్ చేసి పిలిపిస్తే అక్కడికి వచ్చి ఇద్దరు కలిసి తాగిన తర్వాత అన్ని బీరు బాటిల్స్ కొట్టి చంపడం జరిగింది. తర్వాత ఊపిరి ఆడకుండా కవర్ పెట్టి చంపడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ కు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేది ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది. సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి టికెట్ రాదన్న ఊహాగానాల నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేసేది ఎవరన్నది ఇంకా కొలిక్కి రాలేదు. శనివారం నాడు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 16 నియోజకవర్గాల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని అందరూ ఎదురుచూసినా అది కుదరలేదు. దీంతో ఆదివారం నాడు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ అభ్యర్థి ఎవరా అన్న టెన్షన్ నియోజకవర్గ ప్రజల్లోనూ అటు టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కొనసాగుతుంది. అయితే నవాబ్పేట మండలం గురుకుంటకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డికి టికెట్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటిస్తే గానీ మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ ఎవరనే సస్పెన్స్ వీడేలా లేదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం ఇంకా తేల్చలేదు. మహబూబ్ నగర్ స్థానం నుంచి మొదట కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పోటీ చేస్తారని అందరూ భావించిన మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ సాహసం చేయడం లేదని తెలిసింది. అయితే ప్రస్తుతం డీకే అరుణ కూడా పోటీకి అయిష్టత చూపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి లేదా పారిశ్రామికవేత్త అనిరుద్ రెడ్డి పోటీ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో జరిగిన జాప్యాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తూ మరోసారి చేతులు కాల్చుకుంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. ఉత్సాహంగా పరీక్షకు హాజరైన విద్యార్థులు. సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావడం ఖాయం. మిత్రపక్షం ఎంఐఎంతో సహా 17 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.
మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థుల విషయంలో వీడని ఉత్కంఠ. అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరనే దానిపై కొనసాగుతున్న టెన్షన్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.